సినిమా బాగుండాలంటే సీన్లు కూడా బాగుండాలి సామే. కానీ అదేం లేదు. చంపితే చంపు కానీ పొరపాటున బతికొచ్చినాను అనుకో, నేను నిన్ను చంపేస్తా. వచ్చినాయా గూస్ బంప్స్? ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ మీకు ఓన్లీ కింగ్డమ్ సినిమాలో మాత్రమే దొరుకుతాయి. ఇవాళ రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ చూసి వచ్చాను. ఆయనకు వచ్చిన ఏవైతే నెగటివ్ టాక్స్ కానీ కాల్ బ్యాక్స్ కానీ ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, కింగ్డమ్ సినిమా విల్ బి అ గేమ్ చేంజర్ ఫర్ హిమ్ ఇన్ హిస్ కెరియర్. అండ్ ఈడాలో కూడా వినే ఉంటారు, నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా అంటే, నువ్వు చెప్పు ఆడాలో వద్దా. సో ఆ కొడుకు అంటాడు, ఆడు నాన్న నువ్వు ఆడితే హీరోలా ఉంటావు అన్న. ఈ సినిమా జెర్సీ నానికి కెరీర్లో ఎలాగైతే పెద్ద చేంజింగ్ పాయింట్ టర్న్ ఓవర్ అయ్యిందో, ఆ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ కూడా తన కెరీర్లో కింగ్డమ్ సినిమా అలాంటి హిట్టే ఇచ్చున్నాడు, ఇవ్వబోతున్నాడు. అండ్ అందరూ దాన్ని టికెట్స్ ఆల్రెడీ ఇవాళ ఏవైతే ఫస్ట్ డే బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఫుల్గా హౌస్ఫుల్స్ ఉన్నాయి. ఇలాగే ఒక 1 వీక్ ఎట్లా నడుస్తుంది కాబట్టి దట్ విల్ బి అ బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిస్ కెరియర్. అండ్ విజయ్ దేవరకొండ నుంచి మాట్లాడితే, ఆయన చేసిన ఇంతకుముందు క్యారెక్టర్స్ అన్నిటితో పోలిస్తే ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీ. సో దానికి తగ్గట్టుగా ఆయన యాక్టింగ్ కూడా చాలా ఇంటెన్స్ డ్రామా నడుస్తూ ఆయన ఇంటెన్స్ యాక్టింగ్తోన అండ్ ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ఏదైతే సత్యదేవ్ క్యారెక్టర్ ఉందో, సత్యదేవ్ క్యారెక్టర్ అన్న అంటేనే ఆ సాంగ్ ఎంత అయితే హిట్ అయిందో, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఆయన చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. యాక్చువల్లీ ఆయన ఇచ్చిన బ్యాకప్. కింగ్డమ్ సినిమా స్పై థ్రిల్లర్. దీంట్లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్, సూరి క్యారెక్టర్, ఆయన ఒక స్పై లాగా ఒక గ్యాంగ్లో వెళ్ళి చేరుతాడు. అండ్ ఆ గ్యాంగ్ లీడర్ వచ్చేసి సత్యదేవ్, హూ ఈస్ కాల్డ్ యాజ్ శివ ఇన్ ద మూవీ. అండ్ భాగ్యశ్రీ గోడ్సే హీరోయిన్, తన ఒక ప్లస్ పాయింట్ ప్లస్ మైనస్ పాయింట్ సినిమాలో, ఎందుకంటే ఎక్కువసేపు లేదు రన్ టైం. అండ్ ఇంకో కొత్త క్యారెక్టర్ ఫ్రమ్ బాలీవుడ్ తమిళ సైడ్, వెంకటేష్ యాజ్ మురుగన్. ఈయన చేసిన ఇంపాక్ట్ వేరే లెవెల్గా ఉంటుంది సినిమాలో. హీరో హీరోయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ కాకుండా వెంకటేష్ యాజ్ మురుగన్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆయన ఇచ్చిన స్పీచ్ చాలా కామికల్గా ఉందని అనుకుంటున్నారు, కానీ సినిమాలో ఆయన ఈజ్ అ పర్ఫెక్ట్ విలన్ ఫర్ ద ఫిలిం ఆపోజిట్ టు విజయ్ దేవరకొండ. ఆయన చేసిన విలనిజం ఇంకో సినిమాలో మీరు ఎక్కడో చూస్తుంటారు. ఆయన చేసిన యాక్టింగ్ లెవెల్ ఇంపాక్ట్ ఆ విలన్ క్యారెక్టర్కి ఆయనతో ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సో అందరికి తెలిసినట్టుగానే కింగ్డమ్ సినిమాలో పునర్జన్మ కాన్సెప్ట్ అని ఒకటి అన్నారు. అండ్ దాన్ని ఒక కరెక్ట్ విధంగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు కింగ్డమ్ మూవీలో మంచి బెస్ట్ సీన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ థింగ్ అందరికి తెలిసిందే, పునర్జన్మ కాన్సెప్ట్. ఆయన చనిపోయి మళ్ళా పుట్టి వచ్చి కింగ్డమ్ని హ్యాండిల్ చేస్తాడు అన్నట్టు మాట్లాడతారు. సో హీరో బై బర్త్ ఎవడు ఈయనకి వచ్చింది కాదు, ఇట్స్ జస్ట్ రిటర్న్. ఒక మనిషి తను పుట్టడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. సో ఆయన పునర్జన్మ అని అనుకోవచ్చు, చూసిన వాళ్ళకి అట్లా అనిపిస్తుండొచ్చు, అది మీ ఇష్టము, ఒక్కొక్కలాగా చూస్తారు. సో ఈ సినిమాలో ఆ పాయింట్ని మాత్రం చాలా మంచిగా హ్యాండిల్ చేసినారు. అండ్ ఫస్ట్లో చూపించినట్టుగా అండ్ అలాగే లాస్ట్లో దాన్ని ఆ సస్పెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు అనమాట. సో దీన్ని ఎట్లా హీరోని ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తాడు అన్న పాయింట్ మీద. సో దాన్ని మరీ ఎలివేట్ చేయకుండా అని మరి దేవుడిని ఇంపాక్ట్ చేసేటట్టు ఈయననే దానికోసం పుట్టిన అన్నట్టుగా కాకుండా దాని ఒక కరెక్ట్ పద్ధతి వేలో మనకు ప్రజెంట్ చేసిండు సినిమాలో. ఇప్పుడు అందరికి తెలిసినట్టుగానే ఎంత పెద్ద సినిమా అయినా, ఈవెన్ బాహుబలి ఆర్ఆర్ఆర్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. అండ్ ఈ సినిమాలో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అండ్ ఇవి జనరల్లీ నాకు అనిపించిన డ్రాబ్యాక్సే, వేరే వాళ్ళకి అనిపించకపోవచ్చు, మళ్ళీ ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళకి కానీ. నేను కూడా అది డ్రాబ్యాక్స్ లాగా చూడను. ఇట్స్ జస్ట్ లైక్ అ డ్రా, అంటే ఇట్లా పడి ఇట్లా లేస్తుంది సినిమా. అండ్ సినిమా అనేది ట్రిమ్ చేశారు కొంచెము, అది ఎందుకు చేశారు అనేది మీకు అర్థమైపోతుంది సినిమా చూసినప్పుడు. చేయడానికి రీజన్ ఏంటంటే ఆ ఒక డౌన్ వస్తేనే నెక్స్ట్ వచ్చే హై అంత గట్టిగా ఉంటుంది అనమాట. సో హీరో ఒక పర్పస్ మీద ఉంటాడు, అది తెలిసిందే. ఆ పర్పస్ని మీకు మధ్యలో చిన్న బ్రేక్ వస్తుంది, వై బికాస్ అది రావాలా, దాని తర్వాతనే హై ఉంటుంది కాబట్టి. అండ్ స్టోరీ యాక్షన్ పరంగా చాలా హై ఉంటుంది. అండ్ డౌన్ వచ్చేసి ఏడా అంటే దానికి ముందు ఇచ్చే సీన్స్ అనమాట. సో నెక్స్ట్ ఇది జరగబోతుందని మీకు అనిపించినప్పుడు మీకు ఏదో అనిపిస్తుంది, కానీ దాని తర్వాతనే ఉంటుంది అసలు మ్యాటర్. అది యాక్షన్లో కానీ, హీరో పర్ఫార్మెన్స్లో కానీ, అండ్ మన పక్కడు కొట్టిన బీజియంలో కానీ. సో ఇప్పుడు మాట్లాడే విషయాలు పక్కన పెడితే, మీరు సినిమా చూస్తున్నంత సేపు ఏదో తక్కువైంది అంటాడు, కానీ నిజంగానే తక్కువ ఉంది. స్క్రీన్ ప్లే పరంగా కొంచెం తక్కువ ఉంటుంది. సో అంతగానము స్టోరీని ఒకటి దగ్గర పెట్టేసినట్టు కూడా అనిపిస్తుంటుంది, కానీ అది డైరెక్టర్స్ మార్క్ అంటారు కదా, అది ఆయనకు ఉంటుంది అనమాట. సో ఆయన మార్క్ అది. సో దాన్ని ల్యాక్ కిందకి తీసుకోండి, కానీ యాక్చువల్ లాగానే అనుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా కొంచెం అటు ఇటుగా సో అన్నట్టు కాకుండా ఇట్ విల్ బి అ వెరీ గుడ్ గోయింగ్ మూవీ.
అండ్ యాక్షన్ డ్రామా కూడా ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు వీడు వాడు ఎందుకు వాడిని చంపేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు, బట్ ప్రతి దానికి పర్పస్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వస్తే. అండ్ ఎక్కడైతే హీరో ఎలివేట్ అవుతున్నాడు అనిపిస్తాడో అక్కడ హీరో ఒకటే లుక్లో ఉన్నాడు సినిమా మొత్తం. అది కొంచెం ఒక డ్రాబ్యాక్ అయింది. 3 వేరియేషన్స్ ఉన్నాయి హీరోకి, కాస్ట్యూమ్లో కానీ హెయిర్లో కానీ అనేది ఒకటి పాయింట్ ఉంది బయట. అండ్ దాన్ని ఎక్కడెక్కడ కవర్ చేస్తాడో అది మీరు సినిమాలో చూడొచ్చు. అండ్ సినిమా మొత్తంలో ఒకటే లుక్ కనిపిస్తుంది అన్నమాట అయితే వాస్తవమే. ఆయన కనిపించిన దానికి ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్కి అది ఒక చిన్న డ్రాబ్యాక్ అయింది. అది చూసినప్పుడల్లా మీకు అదొక ఆన్ గోయింగ్ స్మూత్ లాగా అనిపించేటట్టు మీరు ఫీల్ అవుతారు. బట్ స్టిల్ అదొక పెద్ద డ్రాబ్యాక్. ఆయన ఒకటే లుక్లో సినిమా మొత్తం కనిపించడం, ఒకటే ఎమోషన్ మెయింటైన్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా మొత్తంలో ఆయన ఏదో ఒకటి పీకేయాలా, ఏదో ఒకటి చేసేయాలా, ఏదైతే వాళ్ళ అన్న కోసం పడే కష్టం అయితే ఉంటుందో, మీకు అది స్పాయిలర్, ఇది పక్కన పెట్టేసేయండి, స్పాయిలర్ ఇది. అన్న కోసం పెట్టుకున్నాడు అనమాట, ఇది స్పాయిలరు. సో ఆ ప్రాసెసే ఆయన మొత్తం దిమాగ్లో నడుస్తుంటుంది అనమాట. అండ్ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ భాగ్యశ్రీ గోడ్సే. ఆమెను అసలు ఎందుకు సినిమాలో పెట్టిరో డైరెక్టర్కే తెలియాలా. మంచి పాట హృదయం లోపల ఆ సినిమాలకి తీసేసి మంచి పనే, ఎందుకంటే సినిమా లెంతీ అయిపోయిందని అనిపించినట్టుంది. అండ్ సినిమాకి అది అవసరం లేదు కూడా పాట. ఆమె ఉన్నంతసేపు అసలు ఎందుకుందా మీకు తెలియదు, జస్ట్ ఉంటుంది అంతే. అండ్ పర్లేదు, ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆమె పెట్టారు. అండ్ భాగ్యశ్రీ గోడ్సేకి దట్ విల్ బి అ ప్లస్ పాయింట్ ఇన్ హర్ కెరీర్. సినిమా హిట్ అయితే ఆమె కెరీరే, ఆమెను పెట్టుకున్నందుకు సినిమా హిట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాట హిట్ అయింది, హృదయం లోపల అనే పాట ఇట్స్ ఆన్ ట్రెండింగ్. సో ఇవి డ్రాబ్యాక్స్, కొంతమంది డ్రాబ్యాక్స్ అనుకోవచ్చు. ఒకవేళ డ్రాబ్యాక్స్ కాదు అంటే మాత్రం కమెంట్ చేయండి, దాని గురించి మనం మళ్ళీ చార్జ్ చేసి ఇంకో ఎపిసోడ్ తీద్దాం కావాలంటే. ఎలా ఓ ఈ బీజియం వినగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది బక్కోడు హూ ఇస్ అనిరుద్ రవిచందర్. కింగ్డమ్ సినిమాకి ద మేజర్ బ్యాక్ బోన్, మేజర్ అన్ని మేజర్ అనుకోవచ్చు అనిరుద్. ఆ బీజియంలో ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్లు కనుక లేకపోతే సినిమా మేబీ నడవకపోవచ్చు. ఎవరైతే ఎంత మంచి యాక్టింగ్ చేసినా కూడా మ్యూజిక్ అంత గట్టిగా ఉండాలా. ఈ ఎలా అనేది ఒక జస్ట్ ఒక అది 2 మాటల్ని పట్టుకొని ఆ మ్యూజిక్లో ఒకటి యాడ్ చేసేసి దాన్ని ఒక బిగ్గెస్ట్ అదొక యాక్షన్ డ్రామా నడుస్తుందంటే ఇట్లాంటి విజయంలో ఉండాలన్నట్టుగా అనుకోకుండా చేసినా కానీ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్. అండ్ రగిలే అని ఒక పాట ఏదైతే వచ్చిందో అది ఫస్ట్ రిలీజ్ చేసిందో బాగుండేది సినిమా కోసము, లాస్ట్ రిలీజ్ చేసి కొంచెం తప్పని చేశారు. బట్ స్టిల్ ఈ పాట కూడా నడుస్తున్నంతసేపు, ఆ యాక్షన్ డ్రామా నడుస్తున్నంతసేపు ఎక్కడైతే హీరో ఎంట్రీ కానీ, హీరోకి ఎక్కడైతే ఎలివేషన్లు వచ్చినాయి కానీ, ఆ ప్రతి దగ్గర ఏదైతే మ్యూజిక్ వచ్చిందో ప్రతిసారి మీకు విజయ్ దేవరకొండ కనిపిస్తున్నట్టుగానే అనిరుద్ రవిచందర్ కూడా కనిపిస్తుంటాడు మీకు. ఎందుకంటే అట్లా ఇంపాక్ట్ అయ్యింది ఆ సినిమాలో ఉన్న ఆ మ్యూజిక్. అనిరుద్ ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి బక్కోడాన్ని మనకి నిరూపించుకున్నాడు. అండ్ నేను కూడా బక్కోనే కాబట్టి నాకు కూడా కొంచెం టాలెంట్ ఉంది, అది మీరు ఎట్లా చూస్తారు ఆన్ గోయింగ్లా. సో నాకు కూడా కొంచెం సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రై వైబ్స్. ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక విలన్ అనేటోడు ఎంత స్ట్రాంగ్ అయితే ఉండాలో అప్పుడే హీరో స్ట్రాంగ్ అవుతాడు. ఈ సినిమాలో మాత్రం విలనే స్ట్రాంగ్. వెంకటేష్ యాజ్ అ మురుగన్, ఆయన ఒక పెద్ద సిండికేట్ అన్నట్టు ఉంటుంది అనమాట ఆయన కొడుకు. బట్ ఆయన చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో, డైలాగ్స్ లేకపోయినా కూడా మొత్తం కళ్ళతోనే ఆడుకుంటాడు సినిమాలో. విలనిజం చూపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ కళ్ళు చాలు బాబు, అందులోనే సగం విలనిజం ఉంటుంది. మిగతాది ఆయన బాడీ బిహేవియర్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ ఈక్వల్ టు హీరో. విలన్ అంటే ఇట్లనే ఉండాలా. వెంకటేష్ యాజ్ అ మురుగన్ కింగ్డమ్ సినిమాలో ఎంత బాగా చేసిందంటే అయిపోయింది. ఇంకా మీరు చూసే నెక్స్ట్ సినిమాలో మ్యాక్సిమం అన్నిక విలన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆయన చేసిన ఇంపాక్ట్ ఆ విధంగా ఉంది సినిమాలో. ఆయన చూపెట్టిన కళ్ళతో చేసిన మొత్తం యాక్షన్ కానీ పీక్స్ ఆ విలనిజం ఇంకో సినిమాలో మీరు చూస్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ విలనిజాన్ని ఈ క్యారెక్టరే మాత్రము ఆయననే చేయగలిగింది. కాబట్టి హీ కెన్ ఓన్లీ పుల్ ఇట్ ఆఫ్ అండ్ హీ ప్రూవ్డ్ ఇట్. ఇప్పుడు సినిమా అయ్యిందంటే ఎవరి వల్ల? డైరెక్టర్ వల్ల. కింగ్డమ్ సినిమాకి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఆయన చేసిన ఇంతకుముందు సినిమా జెర్సీ నాని కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్. ఆయనకి ఏ లెవెల్లో జెర్సీ అయితే వర్కౌట్ అయిందో, విజయ్ దేవరకొండకు కూడా ఇన్ని కన్నా ఫ్లాప్లు వచ్చినాయి, 4-5 ఫ్లాప్లు వచ్చినాయి లైన్గా. ఈయనకు కూడా కింగ్డమ్ ఆ టర్నింగ్ పాయింట్ ఆయన క్రియేట్ చేసిండు చాలా. ఆయన రాసుకున్న స్టోరీకి ఒక విధంగా ఆయన చేసిన డైరెక్షన్కి కొంచెం అటు ఇటు లేదు. బట్ ఆయన డైరెక్టర్స్ మార్క్ ఉంది సినిమాలో. ఏ విధంగా అంటే ఫ్యామిలీ అండ్ క్యారెక్టర్స్ చేసే సాక్రిఫైస్, ఈ రెండింటిని చాలా బాగా హ్యాండిల్ చేశాడు ఆయన డైరెక్షన్లో. సో ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలతో పోల్చుకుంటే దీంట్లో యాక్షన్ అనేది ఉంది. ఇంతకుముందు సినిమాలో ఎమోషనల్ ఉన్నట్టుగానే దాన్ని మిస్ చేయకుండా అన్న ఎమోషన్తోనే
యాక్షన్ డ్రామాని చాలా బాగా ఎలివేట్ చేసి చాలా కరెక్ట్గా తీసింది సినిమా. సో ఒక పాయింట్లో అనిపిస్తుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ తక్కువ ఉంది అని, కానీ దట్స్ హిస్ డైరెక్షన్ స్టైల్. ఆయన డైరెక్షన్ పాయింట్ అదే, ఆయన అలాగే తీశాడు కాబట్టి మీరు దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయాలి అండ్ దాన్ని అలాగే ఏమంటారు అదంతే అబ్బా. డైరెక్టర్ అంటే డైరెక్టరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఇది ఈయన స్టైల్. దాన్ని బాగలేదు అని మాత్రం అనొద్దు, బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. సినిమా మీరు చూస్తున్నారు అంటే ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏది సినిమాలో లవ్ అనే కాన్సెప్ట్ ఉందా అన్నట్టు. ఇప్పుడు లవ్ అయితే ఉంది, అది పక్కనైతే పెడదాం, అది చూపిస్తారు. యాక్షన్ స్పీక్ యాక్షన్ ఉంటుంది, మొత్తం కొట్టుకుంటారు, సావడాలు. ఆడెందుకు వచ్చిన మీకు తెలియదు, సినిమా వస్తే తెలుస్తుంది. అండ్ అది పక్కన పెడితే ఎమోషనల్ కంటెంట్, అన్న అంటేనే పాట ఎంత మంచిగా ఉందో అన్న అన్న ఎమోషన్ కూడా అంతే బాగుంటుంది. అండ్ హీరో ఎలివేషన్ అది వేరే లెవెల్, సపోర్టింగ్ క్యారెక్టర్ ఎలివేషన్ అది వేరే లెవెల్. ఇద్దరు ఒకలాగా ఆడి చేసారు సినిమాలో. విజయ్ దేవరకొండ గారు కానీ సత్యదేవ్ గారు కానీ వాళ్ళ క్యారెక్టర్ స్పీక్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే సాక్రిఫైస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని వాళ్ళు కరెక్ట్గా చూపెట్టారు అనమాట. ఈ యొక్క సాక్రిఫైస్ అనే ఎమోషన్ కానీ ఇప్పుడు లవ్ అయిపోయింది, యాక్షన్ అయిపోయింది, సాక్రిఫైస్ ఇంకేమన్నాడు. పాటలు ఎంత ఏ లెవెల్ అయితే మీకు అందరికీ తెలుసు. సినిమాలో పాటలు ఒక పాట కట్ చేసారు, పక్కన పెట్టేస్తే మిగతా 2 పాటలు ఇంకొక సపరేట్ పాట ఒకటి ఉంది. ఇవన్నీ బాగా అంటే బాగా సూపర్గా ఎలివేట్ అనే సినిమాలో. ఇప్పుడు డైరెక్షన్ అదొక పాయింట్ ఉంది కదా, దాన్ని కూడా కొంచెం పక్కన పెట్టాల్సిందే. కాకపోతే డైరెక్షన్ అనేది ఒక స్క్రీన్ ప్లేలో నడుస్తుంటుంది. ఈ సినిమా రన్ టైము 2 hours 40 minutes, కానీ మీరు సినిమా చూస్తే కనుక అందులో ఒక 20 minutes లేవటేసారు. అండ్ ఎందుకు అంటే మళ్ళీ సినిమా లాగ్ అనిపిస్తుంది, కాకపోతే కొంచెం లాగినట్టు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే దాన్ని కవర్ చేయాలి కాబట్టి. బట్ స్టిల్ ఇట్స్ ఆల్ స్టోరీ. ఒక పెద్ద స్టోరీని చిన్నగా చూపెట్టినట్టుగా అని కాకుండా ఒక స్టోరీ లాగానే చూపెడతారు. మీరు దాన్ని ఒక సినిమా లాగానే చూడాలా. నేను హీరోని ఇట్లా చూడాలనుకుంటున్నా అట్లా చూడాలనుకుంటున్నా నడవదు. సినిమాలో కొంచెం లాగ్ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్టోరీ. దాంట్లో ఉన్న దివ్య అన్న కాన్సెప్ట్, ఇంకా వేరే కింగ్డమ్ అన్న టైటిల్కి జస్టిఫికేషన్ కొద్దిగా రాలేదు. బట్ స్టిల్ సినిమా మొత్తం ఒక కింగ్డమ్ కోసమే జరుగుతుంది. బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ కింగ్డమ్, దట్స్ ఒక ఐలాండ్లో ఉన్న ఒక చిన్న ట్రైబల్ రిలేటెడ్ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ కింగ్డమ్. సో దానికి సంబంధించిన స్టోరీ ఇది. సో స్టోరీని స్టోరీ లాగా చూడాలా. డైరెక్షన్ కూడా కొంచెం అటు ఇటు తక్కువనే ఉంటుంది, బట్ స్టిల్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ద కింగ్డమ్ అండ్ దట్స్ విజయ్ దేవరకొండ. సో ఇవాళ రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమాకి బుకింగ్స్ అయితే హౌస్ఫుల్ ఉన్నాయి, కానీ రేపు ఎల్లుండ పరిస్థితి ఉంటుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే సినిమా అట్లుంది. యాజ్ అ ఫ్యాన్ నేను చెప్తున్నా, నాకు సినిమా నచ్చింది, విజయ్ దేవరకొండ వల్ల నచ్చింది. బట్ ఓవరాల్ కంటెంట్ చూసుకుంటే కనుక ఎందుకో కొంచెం నాకే నచ్చలేదేమో అన్న థాట్ వస్తుంది. యాజ్ అ ఫ్యాన్ నాకు అట్లా అనిపించడం, మీకు అనిపించడంలో ఇబ్బంది ఏం లేదు. బట్ ఒక సినిమా రిలీజ్ అయిందంటే అందరూ TFI బానిసలకు నేను చెప్తున్నా, ఒక సినిమా రిలీజ్ అయిందంటే మాత్రం అందరూ దానికి సపోర్ట్ చేస్తారు, కాబట్టి ఈ సినిమాకి మీకు సపోర్ట్ కావాలా. సినిమా కొంచెం తగ్గింది ఒక పాయింట్లో, అది అందరికీ అర్థమవుతుంది. బట్ స్టోరీ అనేది ఇట్లాంటి స్టోరీ ఎక్కడ ఉండదు. అండ్ విజయ్ దేవరకొండకి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ సినిమా కింగ్డమ్. అండ్ డైరెక్టర్ దాన్ని కొద్దిగా చేయలేకపోయిండు, అండ్ అందరి సపోర్ట్ ఈ సినిమాకి కావాలా. అండ్ నాకు అనిపిస్తుంది, నేను చెప్తున్నాను, ఒక పాయింట్లో ఎక్కడనో ల్యాగ్ కొట్టింది, అది కొడుతుంది అందరికీ, ఎందుకంటే ఉంది ల్యాగ్ కొంచెం. అది పక్కన పెడితే కనుక సినిమాకి మాత్రం సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు, ఎందుకంటే అట్లాంటి స్టోరీ మళ్ళీ ఎక్కడ రాదు. కింగ్డమ్ అన్న టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చిండు ఒక పాయింట్లో, కానీ మీకు ఇవ్వలేదని అనిపిస్తే మాత్రం అది మీ తప్పు. కింగ్డమ్ అన్న పాయింట్కి జస్టిఫికేషన్ వచ్చింది, అది క్లైమాక్స్ వరకు ఉంటుంది, దానికోసం వెయిట్ చేసి లాస్ట్ వరకు కూర్చొని చూడాలి సినిమా. సినిమా లాగ్ అని మీకు అనిపిస్తే కనుక కమెంట్లో చేయండి. నాకైతే కొంచెం అనిపించింది, బట్ ఎక్కువగా లాగ్ అయితే లేదు. ఓకే, పాయింట్ ఇంకోటి, మనం కొంచెం ట్విస్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమాలో ఉన్న మేజర్ ట్విస్ట్ వచ్చేసి హీరోనే పెద్ద ట్విస్ట్. ఆయన చేసిన యాక్టింగ్ మధ్యలో ఒక ట్విస్ట్ వస్తుంది అని అనుకుంటాము, కాకపోతే ట్విస్ట్ రాదు, కానీ ట్విస్టే. మీరు సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఇది ఒకటి ఉంటుంది అని అనిపిస్తుంది, అది మళ్ళీ ట్విస్టా లేకపోతే మళ్ళీ హీరో పర్ఫార్మెన్సా, మళ్ళీ సినిమా ఏమైనా మారుతుందా, స్టోరీ ఏమైనా పోతుందా, ఇట్లాంటివే ఉంటాయి సినిమా చూస్తున్నంతసేపు. అది ఒక రకంగా డ్రాబ్యాకే, బట్ స్టిల్ ఇట్ స్టోరీ. ఇంకోటి ఏమీ చేయలేడు. సినిమా ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇది ఇలాగ ఉంటుంది, కొంచెం లాగానే ఉంటుంది, బట్ ఇలాగనే ఉంటుంది సినిమా కింగ్డమ్. చూస్తున్నంతసేపు మీకు అనిపిస్తుంది నెక్స్ట్ ఏదో జరుగుతుంది, నెక్స్ట్ ఏదో అవుతుంది, కానీ ఏదో ఒకటి అవుతుంటుంది. ఆ ఏదైతే అవుతుందో మీరు అందరూ చూడాలి, ఏదో ఒకటి చేసి కూర్చొని చూడాలి. ఇప్పుడు సినిమాకి మీరు సపోర్ట్ చేస్తారా లేదా కమెంట్ చేయండి. బట్ స్టిల్ విజయ్ దేవరకొండకి ఒక హిట్ కావాలి అని చెప్పి ఎంత ఇండస్ట్రీలో కోరుకుంటున్నారో. అండ్ యాజ్ అ ఫ్యాన్, యాజ్ అ మూవీ గోర్, సినిమా ఓకే అని చెప్పవచ్చు, బట్ ఇట్స్ ఓకే షేర్. ఇప్పుడు కింగ్డమ్ సినిమాకి ట్రైలర్
చాలా యాడెడ్ పాయింట్. అట్లాంటి ట్రైలర్ ఈ మధ్య వచ్చింది లేదు. అండ్ ఆ ట్రైలర్ లాస్ట్లో మీరు చూస్తే కనుక మాస్క్ వేసుకొని ఒకడు వస్తాడు అనమాట. అది ఒక పెద్ద హీరో అని చెప్పి టాక్, కానీ నిజంగానే ఒక పెద్ద హీరో వచ్చిండు సినిమాలో. అదేందో మీరు చూడండి. ఓకే, ఆ పెద్ద హీరో ఎవరు ఏంటి అనేది మీరు చూడండి. దట్స్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇన్ ద మూవీ. ఒక మళ్ళీ రావా, ఒక జెర్సీ, ఒక కింగ్డమ్. డైరెక్టర్ సిగ్నేచర్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మళ్ళీ రావా మీకు తెలిసిందే, జెర్సీ మీకు తెలిసిందే ఏ రకంగా ఆయన సినిమాని ఆయన సిగ్నేచర్ స్టైల్లో చూపెట్టిందో గౌతమ్ తిన్ననూరి. కింగ్డమ్ సినిమాలో కూడా ఒక సిగ్నేచర్ ఉంది ఆయనది. దట్స్ అ స్టోరీ. ఆయన చూపెట్టిన స్టోరీ ఆయన సిగ్నేచర్ స్టైల్. నెక్స్ట్ మన కాగా విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఆయన చేసిన యాక్టింగ్ ఉంటుంది సినిమాలో. ఇంతకు ముందు చూసిన మూవీస్ వేరు, ఇప్పుడు ఈ కింగ్డమ్లో ఆయన చూసింది వేరు. విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ ఇంకో నా లెక్క స్మార్ట్ ఉంటాడు, దాని తర్వాత మొత్తం బియడి వచ్చేస్తాడు. ఆయన లెక్క బాడీ చేయాలని చెప్పి మాత్రం అయితే ఒకటి చూపెట్టిన మన సినిమాలో. ఆయనకున్న బాడీకి, ఆయన చేసిన యాక్టింగ్కి, ఆయన చేసిన యాక్షన్ డ్రామాకి పగిలిపోయింది సినిమాలో. ఆయన ఉన్నంతసేపు, విజయ్ దేవరకొండ అన్న ఉన్నంతసేపు సినిమా వేరే లెక్క అనిపిస్తుంది మీకు. యాక్షన్ చేసిండు, యాక్టింగ్ చేసిండు, ఆయనకి వెనకాల ఇచ్చిన బీజిఎము, ఆయన చేసిన కంప్లీట్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. అంతే, ఇంకా దాని నుంచి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. బట్ ఆయన అంత ఇన్పుట్ చేసిన తర్వాత కూడా సినిమాలో కొంచెం అటు ఇటుగా యూ విల్ మిస్ విజయ్ దేవరకొండ. ఒక పాయింట్లో సత్యదేవ్ యాక్టింగ్ కొంచెం అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది స్టోరీ వైజ్గా. సో అది ఆయన ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి విజయ్ దేవరకొండ కొంచెం మీకు కనిపించడు. బట్ ఆయన చేసిన ఇంపాక్ట్ వేరే. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ విజయ్ దేవరకొండ. బట్ మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సత్యదేవ్, మిగతా ఎవరు లేరు, సత్యదేవ్ ఉన్నాడు, ఇంకా విలన్ ఉంటాడు. అండ్ వాళ్ళు చేసిన ఇంపాక్ట్తో పోలిస్తే విజయ్ దేవరకొండ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా యాక్టింగ్ ఉంటుంది ఆయనది. అండ్ యాక్షన్, బీజిఎం ఇక ఏడా తక్కువ లేదు. ఆయన ఎక్కడైతే కనిపిస్తాడో అక్కడ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు సినిమా ఎవరో ఒకరు కష్టపడతాడు, అందరు కష్టపడేటోళ్ళే. బట్ అంత కష్టం కనిపించేది మాత్రం హీరోదే. హీరో సినిమా, ఆయన సినిమా, విజయ్ దేవరకొండ సినిమా అనే అంటారు. ఆయన చేసిన కష్టానికి మేబీ ఈ సినిమా నుంచి అంత రిటర్న్ రాకపోవచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు, అన్నకి ఇటు రావాలా, విజయ్ దేవరకొండ సినిమాలు కూడా నడవాలా, ఇంతకుముందు వేరే సినిమాలు ఒక నడిస్తే ఒక నడకపోవచ్చు అని అనుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు హీరోలు, వీళ్ళ సినిమా నడిస్తే బాగుండొచ్చు. ఇప్పుడు వేరే హీరో ఫ్యాన్స్ అందరూ మా హీరోదే తోపు, మా సినిమానే గ్రేటు అని అనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరూ విజయ్ దేవరకొండ సినిమా కూడా హిట్ అయితే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఆయన చేసిన యాక్టింగ్కి, ఆయన చేసిన కష్టానికి మేబీ రిజల్ట్ రాకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఆఫ్టర్ ఎ వీక్ లెట్స్ సీ ఎన్ని కలెక్షన్స్ వస్తాయో దాన్ని బట్టే సక్సెస్ అని అంటారు. సినిమా ఎంత బాగున్నా, సపోజ్ బాగాలేకపోయినా, యాక్టింగ్ ఎంత మంచిగా చేసినా, లేదా హీరోకి ఎంత నెగటివిటీ ఉన్నా, ఇవన్నీ పక్కన పెడితే సినిమా నడవాలా. సినిమా నడిస్తేనే ఇంకో సినిమా వస్తుంది. సపోజ్ నడవకపోయినా సినిమా తీస్తారేమో. బట్ ఈ సినిమా కింగ్డమ్, ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. సో ఇది బై కింగ్డమ్ సినిమా. మొత్తం ఉన్నట్టుగా చెప్పినా, నేను ఏం దాచకుండా చెప్పనైతే చెప్పిన. కాకపోతే క్లైమాక్స్ పరంగా ఎప్పుడు కనుక పార్ట్ 2 ఉంది సినిమాకి. సో కింగ్డమ్ని తీసుకోలేడు ఇంకా సినిమాలో, జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది స్టోరీ. మొత్తం ఫస్ట్ అంతా జస్ట్ కింగ్డమ్ వచ్చేవాడు వరకే ఉంటుంది. కింగ్డమ్ ఇంకా చేతిలోకి రాలే. ఎట్లా వస్తుంది అనేది పార్ట్ 2లో ఏ విధంగా చూస్తాడో అది మనం చూద్దాము. సో పార్ట్ 1లో మిస్ అని అంటే అక్కడ ఫుల్ఫిల్ అయితే కనుక ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. సో ఇది చెప్పడానికి బాధ అవుతుంది. సినిమా రిలీజ్ కాకముందు అనుకున్నా సినిమా తోపు ఉంటుంది, 5.5 చెప్దామని. కానీ ఇక ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 5కి మేబీ 2.5కి 3కి మధ్యలో ఉంటుంది. ఇక నేను చెప్పలేకపోతున్నా. సినిమా బాగుంది, కాకపోతే రేటింగ్ నేను నా తోట చెప్పలేను. మీకు ఒకవేళ రేటింగ్ వేయాలనుకుంటే మాత్రం కమెంట్స్ ఇచ్చేయండి. ఎవరు ఎట్లా ఇస్తారనేది మనము కమెంట్ల ఫ్యాన్ వార్ వద్దు, మళ్ళీ కమెంట్స్లో మాట్లాడుకుందాం. సో అదండి కింగ్డమ్ సినిమా రివ్యూ. సోది లేకుండా సుత్తి లేకుండా మరొక సినిమా రివ్యూతోన మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము విత్ ఆల్ జెన్యూనిటీ. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ట్రయో వైబ్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ దిస్ ఇస్ మై గాడు మీ బక్కోడు సైనింగ్ ఆఫ్. టాటా, బై బై అండ్ టేక్ కేర్.